ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసులో పరిశుద్ధపరచబడి పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. దేవుని ప్రేమలో దాగియున్న ఆజ్ఞలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం ప్రకారం దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట అని గత పాఠ్యాంశాలలో గత భాగాల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇక ఆ వివరణకు కొనసాగింపుగా మరిన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. దేవుడు మనుష్యులను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే మాటతోనూ నాలుకతోనూ ప్రేమించలేదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాడు. కనుక మనుష్యులు కూడా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? మాటతోనూ నాలుకతోనూ మనుషులు దేవుణ్ణి ప్రేమించలేరు. క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనుషులు ప్రేమించాలి. ఇదే దేవుని సంకల్పం. అయితే మనుషులు ఈ సంగతిని ఎరుగక తమ ఇష్టానుసారముగా మాటతోనూ పెదవులతోనూ నాలుకతోనూ దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటూ క్రియలకు సత్యమునకు దూరంగా ఉంటున్నారు. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతయు ప్రేమతో ముడిపడి ఉన్నది. దేవుణ్ణి ప్రేమించుట, మనుషులను ప్రేమించుట, ఈ రెండు విషయాలను దేవుడు దృష్టిలో ఉంచుకొని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని ఇచ్చాడు. ధర్మశాస్త్రములో ఎన్నో ఆజ్ఞలను మనం కనుగొంటున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రములో ఎన్నో ఆజ్ఞలను మనం చూస్తున్నాం. ఈ ఆజ్ఞలన్నీ ఒక్క మాటలో ఇమిడిపోయి ఉన్నాయి. ఏమిటా మాట? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. గత భాగంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ముఖ్యముగా చెప్పబడేటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను మనము నేర్చుకున్నాం, చర్చించుకున్నాం. ఆ ఆజ్ఞలో ప్రేమ ఎలా దాగి ఉన్నదో మనం తెలుసుకున్నాం. ఈరోజు 2వ ఆజ్ఞ. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడగలిగితే వ్రాయబడినటువంటి ఈ ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ ఈ ఆజ్ఞ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని తెలియచేయబడుతూ ఇశ్రాయేలీయులకు జారీ చేయబడింది. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఒకవేళ ఉచ్చరిస్తే అంటే దేవుని నామమును వ్యర్థముగా వినియోగిస్తే అట్టివాడు నిర్దోషిగా ఎంచబడడు, దోషి అయిపోతాడు. ఈ విషయంలో దేవుని ప్రేమ ఎలా దాగి ఉంది?
ఎందుకంటే ధర్మశాస్త్రం అంతయు దేవుణ్ణి ప్రేమించుట, మనుషులను ప్రేమించుట అనేటువంటి ప్రేమతో ముడిపడి ఉన్నదని మనము నేర్చుకుంటున్నాం కదా. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. ఈ విషయంలో దేవుని ప్రేమ ఎలా దాగి ఉన్నది అనగానే, దేవుణ్ణి ప్రేమిస్తే పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తే అసలు దేవుని నామమును వ్యర్థముగా మీరు వినియోగిస్తారా? వ్యర్థముగా ఉపయోగిస్తారా? లేదు. ప్రియులారా, ఇశ్రాయేలీయులలో కొంతమంది మనుష్యులు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారు ఉన్నారు. వారు దోషులైపోయారు, మరణశిక్షకు పాత్రులైపోయారు. పరలోకమందున్న దేవుణ్ణి మనము స్తుతించాలి, ఘనపరచాలి. దేవుని కొరకు మన ప్రాణమిచ్చిన తక్కువే. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుడు అడిగితే మన ప్రాణమిచ్చినా తక్కువే. ఆయన కృప చూపించి నీ ప్రాణము నాకు ఇవ్వి అని అడగటం ఎంతో భాగ్యం. అలాంటి పరలోకమందున్న తండ్రిని మనము వ్యర్థముగా ఉపయోగించటమా? ఆయన నామమును అవహేళన చేయటమా? అది చాలా భయంకరమైనటువంటి తప్పు. ఒకవేళ ఎవరైనా దేవుని నామమును వ్యర్థముగా వినియోగిస్తుంటే వారిలో దేవుని ప్రేమ లేదని అర్థం. వారిలో దేవుని ప్రేమ లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే వ్యర్థముగా ఆయన నామమును ఉచ్చరించరు, వినియోగించరు. ఇవే మాటలు ద్వితీయోపదేశకాండంలో కూడా మనకు కనిపిస్తాయి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో ఈ మాటలను మరలా మీరు చూడగలరు. 11వ వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఉంటుంది. అంతకు మునుపు 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చూడగలిగితే గత భాగంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఉంటుంది. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో కూడా వ్రాయబడ్డాయి. అయితే దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించేటువంటి పరిస్థితి చాలా భయంకరమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఎడల ప్రేమ లేనివాడే దేవుని నామమును వ్యర్థంగా వినియోగిస్తాడని దేవుడు సూచిస్తున్నాడు. అటువంటి వారుగా ఎవ్వరూ ఉండకూడదని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో చూద్దాం. దేవుని నామమును వ్యర్థముగా వినియోగించిన వారు, వ్యర్థముగా ఉచ్చరించటం అంటే ఏమిటి అసలు? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించటం అంటే ఏమిటి అసలు? ఈ విషయాన్ని ఒకానొక సందర్భం ద్వారా మనం తెలుసుకుందాం. లేవియ కాండము 24వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఇక్కడ ఒక సందర్భం రాయబడింది. లేవియ కాండము 24వ అధ్యాయము 10వ వాక్యం నుండి, ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఇశ్రాయేలీయులు అంతకు మునుపు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క స్త్రీలు ఐగుప్తీయుల యొక్క పురుషులను వివాహం ఆడటం జరిగింది. అంటే ఇశ్రాయేలీయుల మధ్య, ఐగుప్తీయుల మధ్య వివాహ సంబంధాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు వారు వివాహ సంబంధాన్ని పెట్టుకున్నారు? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులతో ఎందుకు వివాహ సంబంధాన్ని పెట్టుకున్నారు? ఇశ్రాయేలీయులకు భవిష్యత్తు మీద ఆలోచన లేదు, ఆశ లేదు. ఎవరైతే అలాంటి సంబంధాలు పెట్టుకున్నారో అట్టి వారికి భవిష్యత్తు మీద సరైన ఆలోచన లేదు. దేవుడు మమ్మును ఈ ఐగుప్తీయుల బానిసత్వంలో నుండి విడిపిస్తాడు, మమ్మును వాగ్దత్త దేశానికి నడిపిస్తాడు అని నమ్మిన వారు ఐగుప్తీయులతో సంబంధం ఎందుకు పెట్టుకుంటారు? నమ్మని వారు ఐగుప్తీయులతో సంబంధం పెట్టుకుంటారు. వీరు కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చి, వీరు కుమారులను వారి కుమార్తెలకు ఇచ్చి వివాహాలు జరిపించారంటే వారిలో ఏమి లేదన్నమాట. నమ్మకం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. దేవుడు మమ్మను ఈ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తాడనేటువంటి నమ్మకం లేని వారు ఇదిగో
ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్నమాట. అటువంటి ఒకానొక సందర్భాన్ని మనం చూడగలిగితే లేవియకాండము 24వ అధ్యాయము 10వ వాక్యం నుండి, ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. సరే, ఇశ్రాయేలీయులలో ఒక స్త్రీ ఐగుప్తీయులలో ఒక పురుషుని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, వాడు ఎలాంటి వాడో చూడండి. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాలెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలి యొక్క కుమారుడు అంటే ఐగుప్తీయుని యొక్క కుమారుడు అన్నమాట. వాడికి ఇశ్రాయేలీయులలో ఒక వ్యక్తికి పాలెములో అంటే ఇశ్రాయేలీయుల యొక్క పాలెములో, వీరు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు వచ్చేసి దేవుడు వీరిని అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ పాలెములో పోరు పడగా గొడవ వచ్చింది వీరిద్దరికి. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. జరిగిపోయింది దోషం. ఆ ఇశ్రాయేలీయురాలి యొక్క కుమారుడు, ఐగుప్తీయునికి పుట్టినటువంటి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడికి దేవుని మీద అవగాహన లేదు, దేవుని ఆజ్ఞల మీద పట్టింపు లేదు, దేవుని ప్రేమ వానిలో లేదు, దేవుని ప్రేమ వానిలో లేదు. ఎందుకంటే వాని యొక్క తల్లి అలాంటిది, వాని యొక్క తండ్రి అలాంటి వాడే, వాని యొక్క పెంపకం అలాంటిదే. ఎలాంటిది? దేవుని మీద విశ్వాసము లేనటువంటి తల్లిదండ్రులు, దేవుని మీద విశ్వాసం లేనటువంటి ఆ పరిస్థితులలో వాడు పెరిగాడు. కనుక వాడు ఎంతకు తెగించాడో చూడండి. ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నటువంటి దేవుని నామమును దూషించి శపింపగా, పాలెములో జనుల మధ్య దేవుని నామమును దూషించి శపిస్తున్నాడు. అప్పుడు ఇది విన్నటువంటి మిగిలిన జనులు మోషే యొద్దకు వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. మోషే వారిని నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మోషే దగ్గరకు వారిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇలా దేవుని నామమును దూషించి శపించినటువంటి ఆ ఇశ్రాయేలీయురాలి యొక్క కుమారుణ్ణి ఏం చేయాలి చూడండి. వ్రాయబడినటువంటి సంగతులు చూడండి. వాని తల్లి పేరు షెలోమితు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. ఆ యొక్క ఇశ్రాయేలీయురాలు ఐగుప్తీయుని వివాహం చేసుకుని ఈ కుమారునికి అంది కదా. ఆ ఐగుప్తీయుని వివాహం చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయురాలి యొక్క వివరాన్ని అక్కడ దేవుడు రాయించాడు. ఆమె పేరు షెలోమితు, ఆమె దాను గోత్రానికి సంబంధించినది, దాను గోత్రికుడైనటువంటి దిబ్రీ కుమార్తె. ఇక తర్వాతి మాటలు, యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకునే వరకు వానిని కావలిలో ఉంచిరి. రిమాండ్కి తరలించారు. ఈ దాను గోత్రికురాలైనటువంటి ఇశ్రాయేలీయురాలి యొక్క కుమారుణ్ణి, దేవుని నామమును శపించి దూషించినటువంటి వాణ్ణి కావలిలో ఉంచారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం 13వ వాక్యం నుండి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకుని రమ్ము. అసలు వాడు ఇప్పుడు పాలెములో ఉండటానికి వీలు లేదు, పాలెము వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాప వచనమును వినువారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత, ఎవరైతే వాడి నోట వెంబడి దేవుణ్ణి శపించినటువంటి ఆ శాపవచనములను విన్నారో వారందరూ కూడా వచ్చి వాడి తల మీద చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. దేవుడు విధించినటువంటి శిక్ష ఇది. సర్వ సమాజము వాణ్ణి రాళ్లతో చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు వాడితోనే పోదు, వాడి వలె ఇంకా ఎవరైనా ధైర్యం తెచ్చుకొని అపవాది మార్గంలో నడుచుకుంటూ దేవుణ్ణి శపిస్తే వాని వలె తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షనొందవలెను. దేవుడిక్కడ శిక్షను వారందరికీ ప్రకటింపజేశాడు. వారందరిలో ఆ భయం రావాలి. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, దేవుని యొక్క నామమును శపించకూడదు, దూషించకూడదు.
ఒకవేళ అలా చేస్తే వారు మరణశిక్షకు పాత్రులు. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. చూసారా, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. వానికి మరణశిక్ష విధింపవలనను. ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నామమును దూషించుట, దేవుని నామమును అపవిత్రపరచుట, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించుట, ఇవన్నీ కూడా దేవుని ఎదుట భరించలేని కార్యక్రమాలు. వీటిని ఎవరైనా జరిగిస్తున్నప్పుడు వెంటనే మనకు అర్థమవ్వాల్సిన సంగతి ఏమిటంటే వారిలో దేవుని ప్రేమ లేదు. తల్లిదండ్రులను ప్రేమిస్తారు కుమారులు కుమార్తెలు. తల్లిదండ్రుల మీద పల్లెత్తు మాట అననిస్తారు ఎవరినైనా. భార్యను ప్రేమిస్తాడు భర్త, భార్యను దూషించనిస్తాడా ఎవరినైనా? భర్తను ప్రేమిస్తుంది భార్య, భర్తను దూషింపనిస్తుందా భార్య? సొంతవారు, రక్త సంబంధికులు, బంధువులు వీరిని ఎవరైనా దూషిస్తున్నప్పుడు, ఎవరైనా బాధలు పెడుతున్నప్పుడు మిగిలిన వారు ఓర్చుకుంటారా? ఈ లోకములో మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాలే ఎంత గొప్పవైతే, ఎవరినైనా దూషిస్తున్నప్పుడు ఓర్చుకోలేనివైతే, పరలోకమందున్న తండ్రి మీద మనుషులకు ఎంత ప్రేమ ఉంది అసలు? పరలోకమందున్న దేవుడంటే మనుషులకు ఎంత భయం ఉంది అసలు? దేవుని మీద తప్పుగా మాట్లాడటమా? దేవుని నామమును దూషించటమా? ఈరోజు చాలామంది వదరబోతులు ఉన్నారు సమాజంలో. యేసుక్రీస్తును దూషించేవారు, యేసుక్రీస్తును గూర్చి అన్యాయముగా మాట్లాడేవారు, పరిశుద్ధ గ్రంథమును గూర్చి హేళనగా మాట్లాడేవారు, వారందరూ కూడా ధర్మశాస్త్ర కాలంలో ఉంటే వారు మరణశిక్షకు పాత్రులు. కాలం మారింది కదా, ఇప్పుడు మరణశిక్ష లేదు కదా అనుకోకండి. ఇప్పుడు నిత్య నరకాగ్ని ఎదురు చూస్తోంది. శరీరమందు ఈ భూమి మీద వారికి ఎవరూ శిక్ష విధించకపోయినా దేవుని ఉగ్రత మాత్రం వారి కొరకు అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. నీకేమైంది? ఈ సమాజంలో నీ జానెడు పొట్టను పోషించుకోవటానికి, 4 రాళ్ళు సంపాదించుకోవటానికి దేవుని నామమును అడ్డు పెట్టుకుని దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తావా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తావా? అవహేళన చేస్తావా? ఏం చేశాడు నీకు ఆయన? నీకు అన్నం పెట్టడమే తప్ప, నీకు ఈ బ్రతుకునివ్వడమే తప్ప, నీ చుట్టూ ఈ ప్రకృతిని నీకు అనుగ్రహించి ఆ ప్రకృతిని నేటికి నడిపిస్తూ ఉండడమే తప్ప, నీవిన్ని మాటలన్నా దేవుడు నీ ఎడల ఇంకా దీర్ఘశాంతం చూపిస్తూ ఉండడమే తప్ప. ఈ విషయాలన్నిటినీ ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ఈరోజు మనుష్యులలో అటువంటి వారు ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పనులకు పూనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ లేనివారు, దేవుని దూషించువారు, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే, దేవుని నామమును శపిస్తే, దేవుని వాక్యమును దూషిస్తే అట్టి వారికి దేవుడు ధర్మశాస్త్ర కాలంలో అయితే మరణశిక్షను విధింపజేశాడు. అలాగే లేవియ కాండంలో మరొక సందర్భంలో వ్రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. లేవియ కాండము 19వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. లేవియ కాండము 19వ అధ్యాయము 12వ వాక్యం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అంటే దేవుని నామమును అడ్డు పెట్టుకొని అన్యాయం చేయకూడదని కూడా దేవుని గ్రంథంలో సూచింపబడింది. అబద్ధ ప్రమాణము అంటే దేవుడిని మధ్యలో సాక్ష్యంగా నిలబెట్టారు, అబద్ధ ప్రమాణం చేశారు, మాట తప్పారు. అంటే ఇప్పుడు ఎవరిని కించపరిచినట్టు అన్నమాట, ఎవరిని అవహేళన చేసినట్టు అన్నమాట? దేవుని నామమును. అందువలన దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని దేవుడు అక్కడ ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నవారు,
దేవుణ్ణి వారు తప్పుగా వినియోగిస్తారా? దేవుని నామమును అపవిత్రపరుస్తారా? లేదు. మరణమునకైనా వారు సిద్ధపడతారు తప్ప దేవుని నామము మీద తప్పుగా ఎవరైనా మాట్లాడినా, దేవుని నామమునకు కళంకం వచ్చే పని ఏదైనా వారు చేయరు, జరగనివ్వరు. కానీ అంతటి ప్రేమ దేవుని మీద ఉన్నవారు ఈ కాలంలో ఎవరున్నారు చెప్పండి? దేవుని నుండి నాకు వచ్చేది ఏమైనా ఉంటే చెప్పండి అంటారు తప్ప, దేవుని నామమును నేను గొప్ప చేయుట కొరకు నిలబడతాను, ఎన్ని బాధలైనా భరిస్తాను అనేవారు ఎవరున్నారు చెప్పండి? అంటే అంత ప్రేమ ఉందా దేవుని మీద ఈరోజు సమాజానికి? దేవుని యొద్ద ఏదైనా దొరుకుతుందేమో అని ఆశపడి దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నారు. దేవుని యొద్ద ఏదైనా దొరుకుతుందేమో అని ఆశపడి దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నారు. కానీ దేవుని కొరకు నిలబడడానికి నేను దేవుని యొద్దకు వచ్చాను అనేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని నామమును కాపాడటానికి, దేవుని నామము యొక్క పవిత్రతను రక్షించటానికి నేను దేవుని కొరకు నిలబడ్డాను, దీని కొరకు ఎన్ని దెబ్బలైనా భరిస్తాను, ఎన్ని బాధలనైనా సహిస్తాను అని చెప్పగలిగిన వారు ఉన్నారా? అదండి దేవుని మీద ప్రేమ అంటే. దేవుని యొద్ద ఏదో ఆశించి దేవుని యొద్దకు రావటం దేవుని మీద ప్రేమ చెప్పండి అసలు? చాలా హాస్యాస్పదంగా లేదా ఆ మాట? దేవుని యొద్ద ఏదో ఆశించి దేవుని యొద్దకు రావటం దేవుని మీద ప్రేమ ఉన్నట్ట? దేవుని మీద ప్రేమ ఉన్నట్ట? నో. నీవు ఏదో ఆశించి వస్తున్నావు దేవుని దగ్గరికి, అంతే తప్ప నేను దేవుని యొద్దకు ఎందుకు వచ్చానంటే బాధలు భరించటానికి, శ్రమలు భరించటానికి, దేవుని నామ ప్రతిష్టను పెంచటానికి అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు దేవుణ్ణి ప్రేమించినట్టు. నేను దేవుని దగ్గర ఏది ఆశించి రాలేదు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని కాపాడటానికి వచ్చాను అని చెప్పగలిగిన వారు ఉంటే వారు దేవుణ్ణి ప్రేమించినట్టు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలన్నీ దేవుని ప్రేమకు సంబంధించినవే. ఆజ్ఞలంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని ఆజ్ఞలంటే ఏమిటనుకుంటున్నారు మీరు? దేవుని ప్రేమకు సంబంధించినవి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే ఇదిగో ఈ ఆజ్ఞలను పాటించు. ప్రభువు పేతురుతో అదే అంటున్నారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు? ప్రభువా నీవే ఎరుగుదువు కదా, అయితే నా గొర్రెలను మేపుము. ప్రేమించడం అంటే కూర్చొని నన్ను గూర్చి ఏవో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. నన్ను ప్రేమించటం అంటే నీవు కష్టపడాలి, నీవు పని చేయాలి, నీవు నా గొర్రెలను మేపుము, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించు, నీ జీవితకాలం అంతా నా కొరకు నీవు శ్రమ అనుభవించు అని ఆయన తెలియజేస్తున్నారు. ఈ మాటలను, ఈ సందర్భాలను వచ్చే భాగాలలో ఇంకా మరింత వివరణగా మనం నేర్చుకుందాం. అయితే ఈ భాగంలో దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, ఆయన నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, ఆయనను మన స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగించుకోకూడదు అనేది ముఖ్యమైనటువంటి సారాంశం. ఈ ఆజ్ఞలో దేవుని ప్రేమ దాగి ఉన్నది. ఎవరైతే దేవుని కొరకు నిలబడాలనుకుంటారో, దేవుని నుండి ఏదో ఆశించి కాకుండా దేవుని నామ ప్రతిష్టను పెంచటానికి ఎవరైతే నిలబడాలనుకుంటారో వారు దేవుణ్ణి ప్రేమించినట్టు, వారు దేవుని కొరకు బ్రతుకుతున్నట్టు. ప్రియులారా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు మనకు ఈ విషయమై కనిపిస్తున్నాయి. వాటిని కూడా మనం అధ్యయనం చేద్దాం. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. పౌలు గారు అక్కడ రోమీయులతో ఈ పత్రికను పంచుకుంటూ ఏమంటున్నారు చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. రోమా ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకు, ఇశ్రాయేలీలకు ముఖ్యంగా ఉద్దేశించి పౌలు గారి పత్రికను రాస్తున్నారు. ఏమంటున్నారు ఆయన? మిమ్మును బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నది. అంటే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి వారు దేవుని నామమునకు తగినట్టుగా కాకుండా దేవుని నామమును అప్రతిష్ట పాలు చేసేటట్టుగా బ్రతుకుతున్నారు. అంటే మన బ్రతుకులు కూడా దేవుని యొక్క పేరు ప్రఖ్యాతులను పెంచేవిగా ఉండాలి తప్ప
తగ్గించేవిగా ఉండకూడదు, దూషణ పాలు చేసేవిగా ఉండకూడదు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు దేవుని నామ ప్రతిష్ఠ పెరగటానికి మన బ్రతుకును చక్కగా దేవుని మార్గంలో నడిపించుకుంటాం. లేదు, దేవుని మీద మనకు ప్రేమ లేదనుకుంటే దేవుని నామము ఎలా దూషింపబడితే నాకేమిటిలే, నా బ్రతుకు నాది, నా ఇష్టం నాది అనుకుంటాం. నాడు యూదులు, నాడు ఇశ్రాయేలీయులు అన్యజనుల మధ్య క్రీస్తును నమ్ముకొని కూడా ఎలా బ్రతుకుతున్నారు చూడండి. పౌలు గారు వారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా, మీరే కారణం. దేవుని నామము దూషింపబడుచున్నది అంటే మీరే కారణం. ఈరోజు కూడా చాలామంది వదరబోతులు దేవుని నామమును దూషిస్తున్నారంటే ముఖ్యంగా మొదటి కారణం ఎవరు? క్రీస్తుని నమ్మిన వారిలోనే చాలామందికి బైబిల్ అర్థం కాలేదు. వారు తప్పుడు విధానాలలో, తప్పుడు బోధలలో, తప్పుడు ఆలోచనలలో ఉన్నారు గనక వారిని చూచి వదరబోతులు తయారైపోయారు. యేసుక్రీస్తును అవహేళన చేయటానికి వారు మాట్లాడుతూ, నోరెత్తుతూ, అసలు భయం లేకుండా వారు అలాగా ఈరోజు ప్రవర్తిస్తున్నారంటే దానికి ముందు కారణం ఏంటి? క్రీస్తును నమ్మిన వారిలోనే కొంతమంది దేవుని నామమునకు అవహేళన కలిగేటట్టుగా బ్రతికారన్నమాట. వారిని బట్టి ఇదిగో అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నది. ఇది వ్రాయబడిన మాట. ఇంతకీ వారు ఏం చేశారు? నాడు యూదులుగా, ఇశ్రాయేలీయులుగా ఉండి అన్యజనుల మధ్య దేవుని నామము దూషణ పాలవ్వటానికి వారు ఏం జరిగించారో చూద్దాం. ఆ కారణం ఏంటో చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి చూడండి. వారెందు నిమిత్తము దేవుని నామము దూషణ పాలయ్యేటట్టుగా ప్రవర్తించారు, ఏ విషయమైనటువంటి ప్రవర్తనను వారు కలిగి ఉన్నారో అక్కడ వ్రాయబడింది. 2వ అధ్యాయం 21వ వాక్యం నుండి, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా. వీరు బోధిస్తారు కానీ ప్రవర్తించరు. అనేకమైనటువంటి మంచి సూక్తులు ప్రకటిస్తారు కానీ వాటి ప్రకారము ప్రవర్తించరు. కనుక వారిని బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నది. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా. దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా. దొంగిలవద్దు అని ప్రకటిస్తారు, వీరే పెద్ద దొంగలు, వీరే పెద్ద దొంగలు. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. వ్యభిచరించవద్దు అని ప్రకటిస్తారు, వీరే పెద్ద వ్యభిచారులు, వీరే పెద్ద వ్యభిచారులు. అందును బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నది. విగ్రహములను అసహ్యించుకొను నీవు గొళ్లను దోచెదవా. విగ్రహారాధన వద్దు అని చెబుతావు, కానీ నీలోనే, నీ జీవితంలో ఎన్నో విగ్రహాలను నీవు కలిగి ఉంటావు. ధనం నీకు విగ్రహం, ఈ లోకమందున్నటువంటి అందచందాలన్నీ నీకు విగ్రహాలే. వీటిని విడిచిపెట్టని నీవు విగ్రహారాధన వద్దని నీవు సమాజంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అన్యజనులు ఏం చేస్తున్నారు? నీ క్రియలు చూచి, నీ వింత ప్రవర్తన చూచి నిన్ను బట్టి దేవుని నామమును దూషిస్తున్నారు వారు. కనుక దేవుని నామము దూషింపబడటానికి నీవు కారణం అవుతున్నావు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. మన ప్రవర్తన సరిచూసుకోవాలి. మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? దేవుని నామమునకు ఘనత తెచ్చేటట్టుగా ఉందా? దేవుని నామమును దూషణ పాలు చేసేటట్టుగా ఉందా? చూసారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. ధర్మశాస్త్రమును ప్రచురిస్తున్నారు, ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించటం లేదు. కనుక వీరిని బట్టియే దేవుని నామము దూషింపబడుచున్నది. ఈరోజు కూడా అనేక మంది నామకార్థ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, వీరి వలన అన్యజనులు ఏమనుకుంటున్నారు? నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఇలాగే తప్పులు ఉన్నాయి కావాలు, అందువలనే వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కావాలు అని చెప్పి వారి జీవితాలను చూచి, కంపు కొట్టేటువంటి వారి జీవితాలను చూచి, అబద్ధ క్రైస్తవుల, దొంగ క్రైస్తవుల జీవితాలను చూచి అన్యజనులు కూడా, అంటే దేవుని ఎరుగని వారు కూడా దేవుని నామమును దూషిస్తున్నారు, అవహేళన చేస్తున్నారని అర్థం. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని నామమును దూషణ పాలు కానిస్తావా? దేవుని నామమును భరిస్తావే. కానీ నీకు దేవుని మీద ప్రేమ లేదు, నీవు స్వార్థ ప్రయోజనాన్ని మాత్రమే చూసుకున్నావు. కనుక దేవుని నామము ఎలా అప్రతిష్ట పాలైతే నాకేమిటిలే అనుకున్నావు అన్నమాట. అలాగే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి కూడా చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక
2వ అధ్యాయము 1వ వాక్యం నుండి ఇక్కడ మరింత వివరణనిచ్చేటువంటి సంగతి వ్రాయబడింది. దేవుని నామము దూషణ పాలవ్వటానికి, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించేవారు ఉండటానికి కారకులు ఎవరో ఇక్కడ వ్రాయబడింది చూడండి. పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. అబద్ధ బోధకులు దేవుని వాక్యమును స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగించుకునేవారు, కలిపి చెరిపడేవారు, ఇష్టానుసారముగా బోధ చేసేవారు. ఇట్టి వారి వలన కూడా ఏమవుతుంది? దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, సత్య మార్గము దూషింపబడుతుంది. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అబద్ధ బోధకులు పైకి మాత్రం వేషంలో క్రీస్తు దాసులుగానే కనిపిస్తారు, కానీ అబద్ధ బోధకులు వాక్యమును తప్పుగా వక్రీకరించి అనేక మందిని నాశన మార్గములో తమ వెంట ఈడ్చుకుని పోయేవారన్నమాట. వీరిని బట్టి దేవుని నామం దూషింపబడుతుందండి. వీరికి దేవుని మీద ప్రేమ లేదండి, కనీసం దేవుని మీద ప్రేమ లేదండి వీరికి. వీరు ఏం చేస్తారో చూడండి, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. ఎవరైతే తమ్మును పాపములో నుండి పవిత్రతలోనికి తీసుకుని రావటానికి తన రక్తము చేత కొన్నాడో ఆ ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనిచ్చు. తమకు తామే శీఘ్రముగా నాశనకరమైనటువంటి మార్గములో పోతున్నారు వారు. దేవుని వాక్యమును వక్రీకరిస్తున్నారు వారు, స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు వారు, అడ్డు పెట్టుకుంటున్నారు దేవుణ్ణి, లాభం పొందడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నారు. ఇటు వారు అందరూ కూడా అదిగో ఆ జాబితాలోనికి వస్తారు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారి జాబితాలోనికే వస్తారు. మీరు అనుకోవచ్చు, దేవుని నామమును పైకైతే వారు ఏమీ వ్యర్థంగా వినియోగించడం లేదు కదా అని. కానీ వారి యొక్క బోధ అబద్ధ బోధ అయినప్పుడు, వారి యొక్క బ్రతుకు దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా లేనప్పుడు వారందరూ కూడా దేవుని వాక్యమును, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నట్టే. చూడండి, వారు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. నాశనకరమగు భిన్నాభిప్రాయములు, తప్పుడు బోధలు వీరు రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతారు. వారి యొక్క చేష్టలు అయితే ఎలా ఉంటాయి? పోకిరి చేష్టలు, తప్పుడు విధానాలు. వారి యొక్క బోధకు వారి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన వారు కూడా అనేక మంది వారి యొక్క పోకిరి చేష్టలను అనుసరించే నడుతారు. వీరిని బట్టి, ఇట్టి మనుష్యులను బట్టి సత్య మార్గము దూషింపబడును. దేవుని దూషించేవారు, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించేవారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇదిగో అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, తప్పుడు బోధకులు. దేవుని వాక్యం అంటే అసలు ఏమాత్రం భయం లేనివారు, పరిశోధన లేనివారు, ఇష్టానుసారముగా నాకు ఏదనిపిస్తే అదే అంటాడు ఒకడు. బోధకుడైనా సరే నాకు ఏదనిపిస్తే అదే చెప్తానంటాడు. చూసారా? కనీసం పరిశోధన లేకుండా, దేవుని ఎదుట బోధించాలనేటువంటి మనస్సు లేకుండా వీరు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అని జనులు ఏమనుకుంటారు? ఇదేమిటి క్రైస్తవ్యం ఇలా ఉంది? వాడి యొక్క వింత పోకిరి చేష్టలను చూచి ఇదేమిటి క్రైస్తవ్యం ఇలా ఉంది, ఈ క్రైస్తవ్యానికి ఒక దండం అని వెళ్ళిపోతారు వారు. చూసారా? కానీ క్రైస్తవ్యం అనేది క్రీస్తులో నిన్ను పవిత్రునిగా మార్చేటువంటి ఒక గొప్ప మార్గం కదా. అటువంటి మార్గము, సత్య మార్గము, ఇటువంటి పోకిరి చేష్టలను చేసేటువంటి మనుషుల వలన, అబద్ధ బోధకుల వలన దూషింపబడుచున్నది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? దేవుని మీద ప్రేమ లేక. అబద్ధ బోధకులకి ఏమిటి లోపం? దేవుని మీద ప్రేమ లేదు వారికి. దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుడంటే భయం ఉంటే, ఆ వణకుంటే అసలు తమ లాభం కోసం దేవుడిని అడ్డుపెట్టుకుంటారా? వాక్యమును తప్పుగా వక్రీకరిస్తారా? ముందా భయం లేదు, ముందా ప్రేమ లేదు. అంటే దేవుని మీద ప్రేమ లేకపోతే ఎన్ని అనర్థాలో చూడండి. పైకి మాటల్లో, పాటల్లో మాత్రం ప్రేమ 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 దీర్ఘాలు తీస్తూ ఉంటారు. నీవంటే నాకు ప్రేమ, నీవు లేకుండా నేను లేను. దేవుని మీద ఇలాంటి పాటలు, ప్రేమతో
నిండిపోయిన ప్రేమలో మునిగిపోయినటువంటి పాటలు. పైకి పాటలలో దేవుని మీద ప్రేమ, కానీ వారి చేష్టలు చూస్తే వికృత చేష్టలు, వారి యొక్క క్రియలు తప్పుడు క్రియలు, వారి యొక్క బోధలు తప్పుడు బోధలు. వీరందరూ కూడా దేవుని మీద ప్రేమ లేనివారై, పైకి పాటల్లో చూపించడం కాదు ప్రేమ అంటే, వారి క్రియలలో ఉండాలి ప్రేమ అంటే. కనుక వీరు దేవుని మీద ప్రేమ లేనివారై దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నవారు అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అట్టివారుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మరి ఎలా ఉండాలి? మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉండాలి? అపోస్తలుడైనటువంటి పౌలును ప్రభువు ఏర్పరుచుకుంటూ అననీయకు చెబుతున్నాడు, అననీయ, నీవు వెళ్ళి ఇదిగో ఆ యొక్క పౌలును నీవు స్వస్థపరచు, అతనికి ప్రార్థన చెయ్యి, అతడు నా నామమును భరించుటకు సిద్ధమవుతున్నాడు అని వ్రాయించినటువంటి మాటలు మనం చూస్తే నిజంగా మనం ఇలా బ్రతకాలి. పౌలును గూర్చి ప్రభువు ఏమని ఆశించాడో ఇదిగో ఆ మాటలను మనం చదువుతున్నప్పుడు మనము కూడా ఆ విధంగా బ్రతకాలనేటువంటి ఆలోచన మనలో పుట్టాలి. దేవుని యొద్దకు మనం వచ్చామంటే ఎందుకు రావాలో తెలుసా? ఏదో ఆశించి కాదు, ఆయన నామమును అప్రతిష్ట పాలు చేయటానికే కాదు. ఎందుకు రావాలో ఇప్పుడు చూద్దాం. అపోస్తలుల కార్యములు చూడండి, 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అననీయతో ప్రభువు మాట్లాడుతున్నాడు. 15వ వాక్యం నుండి చూడండి. పౌలును గూర్చి అననీయతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 15వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వాక్యం నుండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఒక పాత్ర నేను ఏర్పరచుకున్నాను ఇతనిని ఒక సాధనముగా. దేని కొరకు ఏర్పరచుకున్నాను? ఇతనికి వరములను ఆశీర్వాదములను దీవెనలను అదే పనిగా ఇవ్వటానికి ఇతనిని పిలవటం లేదు. ఇతనిని ఎందుకు ఏర్పరచుకున్నానంటే ఇతడు నన్ను ప్రేమించేవాడు. దేవుని మీద ప్రేమ పుడుతుంది. ఇప్పుడు ప్రభువును హత్తుకుంటాడు, ప్రభువు కొరకు జీవిస్తాడు. ఇశ్రాయేలీల ఎదుట, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, అధిపతుల ఎదుట ప్రభువు నామమును భరిస్తాడు. కొరడా దెబ్బలు కొడతామన్నా సరే ప్రభువు నామమును ఘనపరచడానికే ఇదిగో పౌలు నియమింపబడ్డాడు. నేను ఏర్పరచుకున్న సాధనం అంటున్నాడు చూడండి ప్రభు పౌలును గూర్చి అననీయతో. ఇంకా క్రింది మాటలు చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. నా నామము కొరకు ఇతడు ఎన్ని శ్రమలు భరింపవలసి ఉన్నదో, అనుభవించవలసి ఉన్నదో ఇతనికి చూపిస్తాను. ఇతడు మరణము వరకు నన్ను ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, నా నామమును భరిస్తాడు అని ప్రభువు పౌలును గూర్చి మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనం అలా ఉండగలమా? ఉండాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటున్నారా? ప్రభువు నామమును భరించుటకు సిద్ధపడితే ఆ మాట చెప్పండి, లేకపోతే వద్దండి. ప్రభువు నామమును భరించుటకు సిద్ధపడితే నన్ను చావగొట్టినా సరే, నా ప్రాణం పోతున్నా సరే, నా ప్రభువు నామమునకు మహిమకరముగా నేను జీవిస్తాను తప్ప పాపమునకు తలొగ్గేది లేదు. దేవుని నామము అప్రతిష్ట పాలవుతుందనుకుంటే ఏమాత్రం నేను ముందడుగు వేయలేను, ఆ కార్యక్రమాలు చేయలేను, అటువంటి తలంపే నాలో ఉండదు అని ఒక చక్కని తీర్మానం మనం తీసుకోవాలి. దేవుని నామ ప్రతిష్ట పెంచటానికి మనం ఉపయోగపడాలి తప్ప దేవుని నామము దూషణ పాలవ్వటానిక మనం ఉండాల్సిందే. కనుక చక్కని ఆలోచనతో, స్వచ్ఛమైనటువంటి బ్రతుకులతో నేను దేవుని యొద్దకు ఎందుకు వచ్చానంటే నా వలన దేవునికి లాభం ఏంటి, నేను దేవునికి ఎలా ఉపయోగపడగలను, ఆయన చేతిలో ఒక గొప్ప సాధనముగా ఈ చిన్న బ్రతుకులో నా వంతు పాత్ర నేను ఎలా పోషించగలను అనేటువంటి విధానంతో మనం ఉండాలి తప్ప ఎప్పుడూ ఇవేనండి. నాకు రోగం ఉంది, రోగానికి దేవుడు స్వస్థతనివ్వాలి, నాకు ఇంకా అప్పు ఉంది, అప్పు తీర్చేయాలి, నాకు ఇంకా ఆ కోరిక ఉండిపోయింది, ఆ కోరిక తీర్చేయాలి, ఇవేనండి ఎప్పుడు కూడా. మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను, మీకు తెలియదు అసలు మీకేమి కావాలనో.
మిమ్మల్ని గురించి బాగా ఆలోచించేవాడు మీ తండ్రి అయిన దేవుడు. ఏ ఆపద ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, ఆ ఆపద వస్తుందని ముందే తెలిసినవాడు దేవుడు. మిమ్మల్ని కాపాడే తండ్రి ఆయన. మీ సమస్త జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని, తండ్రి నీ నామమును భరించుటకు, నీ నామము వ్యర్థముగా దూషణపాలు కానియ్యను తండ్రి, నీ కొరకు నిలబడతాను నాయనా, నీవు నాకు అనుగ్రహించిన ప్రభువు రక్షణలో నేనున్నాను గనక ఆ ప్రభువు నామమును భరించుటకు నేను ఇదిగో నియమింపబడ్డాను తండ్రి. ఒక పౌలు వలె నేను కూడా నియమింపబడుతున్నాను తండ్రి, నాకు అటువంటి అవకాశం ఇవ్వి, నన్ను కూడా ఒక పాత్రగా నీ చేతులలో మంచి సాధనముగా వినియోగించుకో ప్రభువా అని చెప్పగలిగిన మనస్సుందా? ఎప్పుడు ప్రభువు వలన ఏదో ఒకటి కోరుకోవాలి, ఆశించాలనేటువంటి ఉద్దేశమే తప్ప దేవునికి నేను ఎలా ఒక మంచి సాధనముగా వినియోగింపడగలను అనేటువంటి ఆలోచన మీలో ఉండగలిగితే అప్పుడు మీరు గొప్పవారు అవుతారు. అప్పుడు మీరు దేవునికి పిల్లలవుతారు. నిత్యత్వంలో నీతి కిరీటాన్ని పొందేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకున్న వారై, దేవుని ప్రేమించటం అంటే ఎంత గొప్ప రహస్యాలు ఆ ప్రేమలో దాగి ఉన్నాయని గ్రహించిన వారై, దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరింపబడటానికి ఏమాత్రం ఒప్పుకోకుండా ఆయన నామమును భరించుటకు ఒప్పుకున్న వారై, ఆయన యొక్క నామ ఘనత కొరకు ఉపయోగపడేవారై ఉండగలుగుటకు మిమ్మల్ని మీరే దేవుని కొరకు నవీకరించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మరిన్ని సంగతులు, దేవుని ప్రేమలో దాగి ఉన్న ఆజ్ఞలను గూర్చి మరిన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన మీ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ప్రతి ఆపద నుండి మమ్మను కాపాడుతూ, లోక సంబంధమైనటువంటి తండ్రి తన పిల్లలను కాపాడేటువంటి విధానము కంటే మిన్నగా, రాత్రనక పగలనక మా యొక్క బాగోగులు చూస్తూ మాకు కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తూ మా క్షేమమును నిరంతరము కోరుకుని మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని కీర్తిస్తున్నాము, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా మాటలతో మిమ్మల్ని ప్రేమించలేము, కానీ మా క్రియల ద్వారా మిమ్మల్ని ప్రేమించడానికి మాకు సహాయమును దయచేయండి. మా వలన మీ నామ ఘనత, మీ నామ కీర్తి నలుదిశలా చాటింపబడే విధముగా మా జీవితములను సరిచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువు నామమును భరించుటకు మా బ్రతుకులను సిద్ధం చేసుకుని ఆయనకు సమర్పించుకునే భాగ్యమునమ్మని వేడుకుంటున్నాము. ఇటువంటి మనస్సు కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.